సామాజిక సాధికారత సీఎం జగన్తోనే సాధ్యమనే సందేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు యాత్రలు విజయవంతంగా సాగుతున్నాయి. నేడు నర్సీపట్నం, తాడికొండ, నంద్యాలలో బస్సు యాత్రలు జరగనున్నాయి. నంద్యాల యాత్ర స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరరెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు అంజద్ బాషా, నారాయణస్వామి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. ఇక సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి నంద్యాల నుంచి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. లోకేష్. హరిత, ఈ యొక్క సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తాము ఏ విధంగా లబ్ధి పొందామనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ముస్లిం మైనార్టీలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా మైనార్టీలు లబ్ధి పొందారని మీరు భావిస్తున్నారు? నమస్కారం అండి. నంద్యాల గురించి చెప్పాలంటేనే మైనార్టీలు ఎక్కువ ఉండే ఊరిగా నంద్యాలను నియోజకవర్గంగా తెలుపుతాము. నంద్యాలలోనే ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చారు, మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇచ్చారు. ఈ రకంగా ఎన్నో సహాయాలు, ఎన్నో పదవులు ఇచ్చిన వ్యక్తి మా జగనన్న. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వాలు టోటల్ మైనార్టీకి 5 సంవత్సరాలు 2665 కోట్ల రూపాయలు ఇస్తే కేవలం 50 నెలల్లో 26,176 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీపీ ద్వారా మైనార్టీలకు సాయం చేసిన జగనన్న, మైనార్టీ పక్షపాతి మా జగనన్న. ఈ రకంగా ఎన్నో సహాయాలు అందించుకుంటూ పేదల గురించి, అడుగారిన వ్యక్తుల గురించి, మైనార్టీల గురించి ఎప్పుడు ఆలోచన చేసే మనసున్న నేత మా జగనన్న. ఈరోజు నంద్యాలలో సామాజిక సాధికార యాత్ర భాగంగా మనం ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కేవలం మీటింగ్ అంటేనే తండోపతండాలుగా సంతోషంగా ప్రతి వార్డులో మేమొస్తాం అని చెప్పేసి మా జగనన్నకు నిరాదరణలు పలుకుతూ ఈ ప్రోగ్రాంకు రావడానికి అందరూ ఉత్సాహం చూపెడతా ఉన్నారు. మీరు చెప్పండి, అంటే మీరు కూడా మిమ్మల్ని కూడా ఒక చైర్పర్సన్గా కూడా చేయడం జరిగింది కదా, మీరు ఏ విధంగా భావిస్తున్నారంట? అందరికీ నమస్కారం అండి. తప్పకుండా సామాజిక సాధికార యాత్ర ఏదందో ఉందో దానికి అఖండ మెజార్టీతో అందరూ ఘనస్వాగతం పలకడానికి నంద్యాల ప్రజలు ఉత్సాహంగా చూపుతున్నారు. ఎందుకంటే నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలు అంటూ ఆర్థికంగానే కాకుండా రాజకీయ పరంగా కానీ ఎదిగే విధంగా కృషి చేశారు మా జగనన్న. దానికి నిదర్శనంగానే నేనున్నాను. ఎందుకంటే 130 ఏళ్ల చరిత్రలో ఎంతోమంది మహానాయకులు వచ్చినప్పటికీ మైనార్టీ మధ్య కుటుంబంలో, ఎందుకంటే ఎక్కడ ఆర్థిక బలం కానీ ఈ రాజకీయ బలం కానీ లేని మాకు ఒక్కటే నమ్మారు, ఏదైతే ప్రజలకు సేవ చేసుకునాలి అనే గుణం ఉంది అని మమ్మల్ని గుర్తించి ఈరోజు 130 ఏళ్ల చరిత్రలో మధ్యతరగతికి సంబంధించిన ఒక మైనార్టీ మహిళకి ఇచ్చి గౌరవించిన మా జగనన్నకి ఎల్లవేళలా నంద్యాల ప్రజలు కానీ రుణపడి ఉంటారు. ఎందుకనంటే మైనార్టీలో మహిళలు ఉన్నందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎక్కువ శాతం మైనార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు దగ్గరగా నన్ను చూస్తున్నారు. మా ఆడపిల్లకి ఇచ్చారనే ఒక భరోసాతో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను, అలాగే చక్కగా ఇస్తున్నారు. ఈ ఘనత అంతా మన ముఖ్యమంత్రికే దక్కిందని నేను భావిస్తున్నాను. ఎస్సీలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మీరు చెప్పండి, ఏ విధంగా జరిగిందంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే ఇంత స్పందన ప్రతి చోట కనపడుతుంది కదా, మీరేమనుకుంటున్నారు? నంద్యాల పట్టణానికి సంబంధించే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎస్సీలను తన పక్కన కూర్చోబెట్టుకొని మమ్మల్ని దగ్గర రాని పరిస్థితి నుంచి ఈరోజు మమ్మల్ని పక్కన తన సొంత సోదరుల కంటే ఎక్కువగా చేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవి తర్వాత అంత గొప్ప పదవిని ఉప ముఖ్యమంత్రి పదవులుగా, అలాగే హోమ్ మినిస్టర్గా ఎన్నో ఉత్తమమైన పదవులను మాకు ఎస్సీలకు ఈరోజు ఇచ్చి మమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో కూర్చోబెట్టినందుకు ఆయనకు మా ఎస్సీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే నంద్యాల పట్టణంలో కూడా దాదాపుగా 100 ఏళ్ల పైన చరిత్ర కలిగిన మున్సిపాలిటీలో ఈరోజు మా సోదరునికి మరి ఈరోజు వైస్ చైర్మన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మా శ్రీమతికి కూడా ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి చోట కూడా ఎస్సీలను తక్కువ చేసి మాట్లాడే, ఎవరైనా ఎస్సీలో పుట్టాలని కోరుకునే ఆ ప్లేస్ నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తన పక్కన కూర్చోబెట్టుకొని రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని కూడా మా చేతిలో పెట్టినందుకు మేము ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎస్సీలందరికీ కూడా ఎన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని వచ్చి ఈరోజు ఒక ఊరిలో 20 మంది బాగైనారంటే అది చంద్రబాబు టైంలో, 200 మంది బాగైనారంటే జగన్ గారి ప్రభుత్వంలోనే ఎస్సీలకు ప్రత్యేకంగా ఆయన చూపిస్తున్న
మా పట్ల చేస్తున్న సేవలకు సంబంధించి ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే హరిత 11 గంటల ప్రాంతంలో సూరజ్ గ్రాండ్ హోటల్లో ఈ యొక్క తటస్థులతో సమావేశం ఉంటుంది. అనంతరం ఈ యొక్క ఈ ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ అయిన తర్వాతనే ఈ యొక్క 3 గంటల ప్రాంతంలో యొక్క బైక్ ర్యాలీ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల వర్గాలకు సంబంధించిన వారు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలోనే తాము సంతోషంగా ఉన్నామని, తమకు ఆర్థికంగా అంతేకాకుండా రాజకీయంగా కూడా తమను గుర్తించి ఒక మంచి స్థానాన్ని కల్పించారని ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు. హరిత, థ్యాంక్ యూ లోకేష్.